అమృతవాజి న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరస్పర సహకారంతో నడిచే కోఆపరేటివ్ బ్యాంకులను ప్రజలు విశ్వసిస్తారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడి. కార్మిక చట్టాల రక్షణ కోసం ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉంది. సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింగారావు వెల్లడి. భూమండల రక్షణార్థం ఆది వరాహ రూపుడైన జగన్నాథుడు 3వ రోజు వరహావతారంలో భక్తులను అలరించిన వైనం. ఇక వివరాల్లోకి వెళ్తే ఒకరికొకరు పరస్పర సహకారంతో ఏర్పడే వ్యవస్థే సహకార వ్యవస్థ అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మద్దిలపల్లెలోని ఓ ఫంక్షన్ హాల్లో కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకయ్య మాట్లాడుతూ రాజకీయ జోక్యం లేకుండా రిజర్వ్ బ్యాంక్ నిబంధనలతో ఖాతాదారుల శ్రేయోభిలాషిగా బ్యాంకులు వ్యవహరించాలని కోరారు. మిజోరాం గవర్నర్ డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మరింత పటిష్టం కావాలన్నారు. బ్యాంకు చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు మాట్లాడుతూ 25 ఏళ్లలో బ్యాంకు సాధించిన ప్రగతి, ఖాతాదారులకు అందిస్తున్న సేవలను వివరించారు. ఈ సందర్భంగా బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షులు రుచూరి రఘునాథరావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, తూర్పు ఎమ్మెల్యే వెలుగుపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్యే గణబాబు, జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్, జిల్లా కోఆపరేటివ్ అధికారి టి ప్రవీణ్, ఏపీ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు క్రెడిట్ సొసైటీ అధ్యక్షులు చిట్టూరి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కాలంలో ఇన్స్టిట్యూషన్ బలంగా తీసుకెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. అయినా మీరు తీసుకెళ్తున్నారు కాబట్టి తప్పకుండా మేము అభినందించాలి. రాంబాబు గారు స్ట్రాంగ్ లెగసీ అక్కడ ముందు రంగారావు ఉన్నారు అండ్ నౌ యూఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. సో ఐఎమ్ హ్యాపీ టు సీ దట్. అండ్ ఇందాకే ఐ వాజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు ద ఏడీ ఆఫీసర్ అండ్ షీ వాజ్ సేయింగ్ దట్ విశాఖపట్నంలో ఇప్పుడు 25 లక్షల మంది ఉంటే అన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ కలిపి కవరేజ్ ఒక 1,70,000 అట్లా ఉన్నారు. మీకు ఇంకా చాలా మార్కెట్ ఆపర్చునిటీ ఉంది ఫర్ యూ టు క్యాప్చర్ అండ్ కంపీట్ విత్ ద నేషనల్ బ్యాంక్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ మీకు తెలిసినంత మంచిగా నేషనల్ బ్యాంక్స్కి కలిగిపోవచ్చు. సో ఆ అవకాశాన్ని మనం కానీ అర్థం చేసుకుంటే యూ కెన్ డూ అ బెటర్ జాబ్. మామూలుగా చూసింది ఏంటంటే ఇవాళ స్ట్రిక్ట్ పాలసీస్ వచ్చేసిన తర్వాత అన్ని బ్యాంక్స్, ఎందుకంటే మేము కూడా గీతం యూనివర్సిటీ తరఫున బ్యాంక్స్తో వర్క్ చేస్తాం కాబట్టి బ్యాంక్స్ అందరూ బాగున్న వాళ్ళు బలంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఎవరన్నా జన్మించి 25 సంవత్సరాల పాటు ఎదురైనటువంటి అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని మంచి ప్రయాణం కొనసాగిస్తూ రజతోత్సవం జరుపుకోవడం అనేది అది చిన్న విషయం కాదు. అటువంటి కనక మహాలక్ష్మి బ్యాంక్ ఇవాళ రజతోత్సవాన్ని జరుపుకోవడం మనందరికీ సంతోషకరమైన రోజు. 1999లో కనక మహాలక్ష్మి బ్యాంకు ప్రారంభం చేసినప్పుడు నాకు ఎందుకో కొంత కుతూహలం కలిగింది. ఈ బ్యాంకు అసలు ఏంటి, ఎట్లా పనిచేస్తుంది, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు, విజయవంతం అవుతుందా అనేటువంటి కొన్ని అనుమానాలతో ఈ బ్యాంకు పనితీరుని నేను చాలా సున్నితంగా పరిశీలించాను. ఎందుకంటే చాలా మంచి విషయాలు వివిధ బ్యాంకులు సూపరింటెండెంట్ చైర్మన్లు, అధికారులు కోఆపరేటివ్ రంగాన్ని గురించి విపులంగా విస్తారంగా మనకు చెప్పారు. అలాగే కర్నూలు హరిబాబు గారు కూడా చాలా శ్రీమెత్తగా ఉండే విషయాలు మనకి ఓడపడిగా చూశారు. ఇంకా ఆ విషయాల ద్వారా నేను వెళ్ళను. నేను చేయదలుచుకున్న పని ఏంటంటే ఈ కనక మహాలక్ష్మి బ్యాంక్ పురోగతికి సహకరించిన సభ్యులు, ఖాతాదారులు, వాటాదారులు, అలాగే దాని యాజమాన్య
సభ్యులు, ముఖ్యంగా ఇంతకుముందు చైర్మన్గా ఉన్న వీరనాథరావు గారు, ఇప్పుడు చైర్మన్గా ఉన్న రాంబాబు గారు, అందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. 3-4 విషయాలు సూచనగా చెప్తాను. కొంత పత్రిక వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా కొంత కేవలం మంచి మాటలు చెప్తే అవి వాళ్ళకి పెద్ద రుచించవు. ఎందుకంటే మంచిది ఏముందని మంచి మాకు మంచిదే కదా. జాతీయ కోర్కుల దినోత్సవం సందర్భంగా అసంఘటిత కార్మికులు అన్ని వర్గాల ప్రజల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం సిఐటియు ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు అంగన్వాడీలు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులైన మేరీ, అనురాధ, పార్వతి తదితరులు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రైవేటీకరణను, జాతీయ నగదు బదిలీకరణ పథకాలను నిలుపుదల చేయాలని కోరారు. స్కీమ్ వర్కర్లను వర్కర్స్ గా గుర్తించి కనీస వేతనం, పెన్షన్తో పాటు సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని, కార్మికులందరికీ కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు చెల్లించాలని, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజక పథకం, వెలుగు వివోఏ, మెప్మా, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్షణ, ఉపాధి హామీ, ఆయుష్, సైంద్రియ వ్యవసాయం, 108, 104 తదితర అన్ని పథకాల కార్మికులను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని కోరారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కోరికల దినోత్సవం సందర్భంగా మేము ఉమ్మడిగా స్కీమ్ వర్కర్లందరము కూడా మేము కోరికలు అడుగుతున్నాము. మా కోరికలు ప్రధానంగా మేము ఎన్నో సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి మేము పని చేస్తూనే ఉన్నాము. మా పని భారాన్ని అయితే గవర్నమెంట్ గుర్తించట్లేదు. మాకు కనీస వేతనం ఇవ్వాలని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాము. మా స్కీమ్ వర్కర్లని పని భారం అనేది విపరీతంగా పెరిగింది. ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, ఆర్పీలు, యుఓఈలు అందరికీ కూడా విపరీతమైన పనిభారం అయితే పెరిగింది. పనిభారాన్ని తగ్గించాలని, కనీస వేతనం గుర్తించి ఇవ్వాలని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని వాళ్ళకి కనీస వేతనం ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా మేము పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ విధానం మనకి గవర్నమెంట్ ఇచ్చే విధానంలో అమలు చేయాలని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది చేయకుండా కాపాడాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోనే కాపాడాలని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. ఆశా ఈరోజు విపరీతమైన రేట్లు అయితే పెరిగాయి. ఆశా వర్కర్ల జీతాలు అయితే కొద్ది కాలంలోనే ఉన్నాయి. ఈతకాయ ఇచ్చి తాటికాయ తీసుకునే విధానంలో ఉన్నది మా ప్రభుత్వం విధానాలు. ఈ విధానాలు మార్చుకోవాలని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాము. ఈ విధానాలు మార్చుకోకపోతే రాబోయే భవిష్యత్తు కాలంలో మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. మేము 42 ఈరోజు మాది జూలై 10వ తేదీ కోరికల దినం సందర్భంగా మేము ఇక్కడికి అంటే మా కోరికని తెలియపరచుకోవడానికని ప్రభుత్వానికి మేము ముందుకొచ్చాము. ఈరోజు మేము 42 రోజులు స్ట్రైక్ చేసామండి. స్ట్రైక్లో కూడా మేము స్ట్రైక్లో ఉండేటప్పుడు మాకు ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా వచ్చి మీకు సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం చేస్తానని మాకు హామీ ఇచ్చారు. మళ్ళీ ఒకసారి ఇప్పుడుండే ప్రభుత్వానికి మేము గుర్తు చేయడానికి కనీసం ఈరోజు అలాగే మాది ప్రభుత్వ కోరికల దినం జూలై 10వ తేదీ గుర్తు చేయడానికి కనీసం మేము వచ్చాము. మా కోరికలు ఏంటంటే మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలండి. తర్వాత మాకు గ్రాట్యుటీ అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. అంగన్వాడీస్కి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కి పని భారం తగ్గించాలి. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. గతం 500, తర్వాత 1000, తర్వాత 3000, ఇప్పుడు 3000. ఈ రోజుల్లో ఈ 3000 చెప్పుకోవాలంటే చాలా సిగ్గేస్తుందండి. మా జీతం ఎంత అనేది చెప్పుకోవడం చాలా సిగ్గుపడుతున్నాం మేము. గత ప్రభుత్వం అంబలు కూడా తెచ్చి పడేసింది. ఆ అంబలు వండాలంటే దానికి గ్యాస్ కూడా సప్లై చేయాలి కదా, గ్యాస్ ఇవ్వలేదు. దానికి వండినందుకు మాకు అమౌంట్ ఏమీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి జీతం కూడా మాకు చాలా 3000. ఆ 3000 అంటే చెప్పుకోవడానికి చాలా 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 సిగ్గుపడుతున్నాం అసలు చెప్పుకోవడానికి. దయచేసి మా వేతనం పెంచాలి. మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ గా అత్యంత దారుణంగా బరితెగించి అవినీతికి పాల్పడి జీవీఎంసీకి 1000 కోట్లు గండికొట్టిన సాయికాంత్ వర్మ నిర్ణయాల వ్యవహారాలపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఘోర ఓటమి చెందిన తరువాత కూడా కేవలం లంచాల కోసం వైసీపీ నేతలు చెప్పిన పనులు, ఫైళ్లకు అధిక ప్రాధాన్యతనిచ్చి సాయికాంత్ వర్మ
అనుమతులు మంజూరు చేశారని బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆరోపించారు. మరిపాలెంలో కరణ్ ఉద్యోగ డెవలపర్ సంస్థ 4 ఎకరాలకు, పరవాడలో ప్రకృతి ఎవెన్యూ సంస్థకు చెందిన 9 ఎకరాలకు, అనకపల్లి సమీపంలో కొప్పాక వద్ద వివి5 సంస్థకు, సుజాత నగర్లో ప్రభుత్వ స్థలం ఆక్రమించి చేస్తున్న నిర్మాణాలకు సాయికాంత్ వర్మ డీమ్డ్ అప్రూవల్ ఇచ్చేశారంటే ఎంత బరి తెగించారో అర్థం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ నొల్లి రూకరత్నం, జోనల్ మీడియా కోఆర్డినేటర్ బైరెడ్డి పోతన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా విశాఖ మహానగరపాలక సంస్థని అండగా పెట్టుకొని ఏదైతే పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి జీవీఎంసీ పరిధిలోకి వచ్చేటువంటి బహుళ అంతస్తుల నిర్మాణాలు అయితేనేమి, అలాగే హై రైజ్ అపార్ట్మెంట్స్ పేరుతో నిర్మాణ అనుమతులకు సంబంధించి వైసీపీ నేతలకి అడ్డగోలుగా జీవీఎంసీ అధికారులు దాసోహం అయిపోయి నియమ నిబంధనలు పక్కన పెట్టి సాక్షాత్తు జీవీఎంసీ కమిషనర్లు నిర్మాణ అనుమతులు కనీసం షార్ట్ ఫాల్స్ కూడా చూడకుండా, ఆ షార్ట్ ఫాల్స్ కూడా ఫుల్ఫిల్ చేయకుండా, సంబంధిత ధృవీకరణ పత్రాలు ఏవి కూడా సమర్పించకుండా ఏదైతే నిర్మాణ అనుమతులు కమిషనర్లు ఇచ్చారో పదే పదే కౌన్సిల్ ఏర్పాటు నాటి నుంచి కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఈ రోజు బదిలీ అయిపోయినటువంటి జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ ఆయన చేసినటువంటి నిర్మాణ అనుమతులకు సంబంధించిన అక్రమాలు ఇప్పటికే నిన్న కాక మొన్న ఎన్సీసీ సంస్థకి 97 ఎకరాల 30 సెంట్లలో ఇచ్చినటువంటి నిర్మాణ అనుమతులు నిబంధనల విరుద్ధంగా ఏకపక్షంగా ఆయన అనుమతి ఇచ్చారో అనుమతులు రద్దు చేయండి అని చెప్పి ఇదే వేదికగా కోరడం జరిగింది. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హరిస్తోందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు మండిపడ్డారు. బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోర్కెల దినోత్సవం సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాత కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులకు చట్టాలను లేకుండా చేయడం కార్మిక ద్రోహం అన్నారు. ఇప్పటి వరకు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించిన యాజమాన్యానికి 25% పెనాల్టీ ఉండేదని ఇప్పుడు దానిని 5% తగ్గించడాన్ని తప్పుబట్టారు. కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లకు పూనుకుంటున్న విధానాలు ఆపాలి. వ్యాప్తంగా జూలై 10వ తేదీన డిమాండ్ స్టే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉంది. ప్రావిడెంట్ ఫండ్ ఇప్పటిదాకా యజమానులు చెల్లించని వారి మీద ఉన్నటువంటి 25% జరిమానాని 5% తగ్గించింది. లేబర్ కోడ్లని తొందరలో అమలు చేయడానికి దస్త్రాన్ని కదిలిస్తూ ఉంది. అన్నింటికంటే కూడా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ విధానాల్లో మార్పు లేదని చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగాన్ని ప్రజలతో నిర్మించుకొని ప్రజల డబ్బులతో కట్టిన వాటిని ప్రైవేట్ వాడికి ఇవ్వడానికి మీకు ఏం హక్కుందని అడుగుతున్నాం. అందువల్ల ప్రజల సంపదని కొల్లగొట్టేదానికి, ప్రజల సంపదని ప్రైవేట్ వాడికి కట్టబెట్టడం దుర్మార్గం. గనులు, భూములు, అలాగే భారీ పరిశ్రమల్ని ఈ రకంగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడాన్ని
తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్కీమ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, అలాగే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాల్ని వ్యతిరేకిస్తూ, అలాగే నెలకి 26,000 రూపాయలు కార్మిక వర్గానికి అందరికీ కూడా కనీస వేతనంగా ఇవ్వాలని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ఈ డిమాండ్స్లో దేశవ్యాప్తంగా డిమాండ్స్ జరుగుతుంది. జయప్రదం చేసిన వారందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో జగన్ దుర్మార్గ పాలన అంతమైందని, కూటమి ప్రభుత్వం ఏర్పడటం సంతోషకరమని ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు అన్నారు. లాసెన్స్ పే కాలనీ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మనం కంప్లీట్ చేయాలి. ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి 2019 ఫిబ్రవరి నెలలో మన విశాఖపట్నంలో హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే దానికి ఒక ఓఎస్టీని అపాయింట్ చేసాం, నిధులు డిపిఆర్ రెడీ చేసాం, 103 కోట్ల నిధులు కూడా డిపాజిట్ చేసాం. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇవ్వాల్సిన ల్యాండ్ రైల్వేకి రోడ్డు విస్తరణలో భాగంగా తీసుకున్న ల్యాండ్కి ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తామని చెప్పి ఒక సమస్యలు ఉన్న ల్యాండ్ ఇవ్వడం, దానివల్ల జోన్ ఏర్పాటు కాకపోవడం పార్లమెంట్ సాక్షిగా రైల్వే మంత్రి గారు కూడా ప్రకటించారు. ఈ అన్ని పరిస్థితులు అమరావతి క్యాపిటల్ కానీ, పోలవరం కానీ, ఈ రైల్వే జోన్ కానీ, ఈ 3 పూర్తి చేయాలి. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ భాగంగా ఇది ఎప్పుడు 91లోనే గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం వ్యాపారంలో ఉన్నది కాదు, డిజిన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలు లాస్లో ఉన్నట్లని మనం ప్రైవేట్ చేతికి ఇచ్చి దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వ నిర్ణయం. అందులో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. కానీ మేమందరూ చెప్పాం, విశాఖపట్నం ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమంతో ఏర్పాటైంది, ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది, దీన్ని మనం కాపాడాలని చెప్పి చెప్పడం జరిగింది. అనుకోకుండా 2021లో నాకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఇండిపెండెంట్ డైరెక్టర్గా కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. నాకు స్టీలు గురించి పెద్ద అవగాహన లేదు ఆ టైంకి, కానీ ఎందుకు ఇచ్చింది ఈ ప్రభుత్వం అని చెప్పి దాని మీద నేను డీప్గా స్టడీ చేసి, అసలు ఒక పక్కన స్టీల్ ప్లాంట్ని సెయిల్లో 20 మిలియన్ టన్ నుంచి 50 మిలియన్ టన్కి ఎక్స్పాన్షన్ చేస్తాము, 1,80,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు బోర్డులో నిర్ణయం జరిగింది. ఆ బోర్డు మీటింగ్లో నేను ఉండి, రెడీగా ఉన్న ప్లాంట్ని మనం ఎందుకు ఎక్వైర్ చేయకూడదు, ఇప్పుడు కొత్తగా చేయాలంటే 10 ఏళ్ళు సమయం పడుతుంది అంటే పాలసీ అందుకు విరుద్ధంగా ఉంది. పాలసీ ప్రకారం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థని ఇంకో ప్రభుత్వ రంగ సంస్థ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్వైర్ చేయడానికి అవకాశం లేదు. అప్పటి నుంచి కూడా నేను కేంద్ర మంత్రులు, ఫస్ట్ ఆర్సీపీ సింగ్ గారు ఉన్నారు 2021లో, ఆయన జేడీయూ నుంచి మాకు మిత్రపక్షంగా ఉండి కేంద్ర మంత్రిగా ఉన్నారు. వారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒక పక్క మీరు మమ్మల్ని ఇన్వెస్ట్ చేసి ఎక్స్పాన్షన్ చేయమంటున్నారు, ఇంకో పక్క రెడీమేడ్ ప్లాంట్ మీరు అమ్మేస్తున్నారు, అది మాకు ఎందుకు ఇవ్వకూడదండి. వెరీ గుడ్ ఐడియా, బట్ కానీ ఇది పైనుంచి మాకు పాలసీ మారాలి, మారకపోతే ఏం చేయలేదు. దాని తర్వాత నీతి ఆయోగ్ సీఈఓ గారిని కలవడం జరిగింది. అంటే పాలసీ చేసేది ఈ దేశంలో నీతి ఆయోగ్. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సదుద్దేశంతో ప్రారంభించిన గురుకులాలు మరింత మౌలిక సదుపాయాల కల్పనతో తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సింహాచల పరిధిలోని గురుకులాలను ఎమ్మెల్యే నేడు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెట్టే భోజన సదుపాయాలను పరిశీలించారు. అనంతరం చిన్నారులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా మీడియాతో మాట్లాడుతూ పేద విద్యార్థులకు వసతి విద్య ఉచితంగా అందించడమే గురుకులాల లక్ష్యమన్నారు. ఆ లక్ష్యాన్ని 100% పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ఈరోజు ఏదైతే సింహాచలం అడివరం ప్రాంతంలో ఉన్న ఈ గురుకుల పాఠశాలని సందర్శించడం జరిగింది. స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు ఒక పవిత్రమైన ఆశయంతో విద్యాలయాల్లో
సమూల మార్పులు తేవాలనే ఉద్దేశంతో ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఈ గురుకులాల రోజు ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇది ఒక రెవల్యూషనరీ ఫలితాలు సాధించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు 106 ఈ స్కూల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. అలాగే తానాలో కూడా మన దగ్గర పనిచేస్తూ ఉన్నాయి. మొత్తం 40,000 మంది పైగా పిల్లలు ఇందులో చదువుకుంటూ ఉన్నారు. 5th క్లాస్లో ఇంటి దగ్గర నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు కూడా. ఇప్పుడే ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడితే లాస్ట్ టైం రిజల్ట్స్లో కూడా అవుట్ ఆఫ్ 160 ఒక 3 పిల్లలే ఫెయిల్ అయ్యారు. మిగతా 157 పిల్లలు ఇక్కడ స్కూల్ నుంచి పాస్ అయ్యారు ఇన్స్టిట్యూట్ నుంచి కూడా చెప్తా ఉన్నారు. గతంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా హెచ్ఆర్డీ మినిస్టర్గా 2014-19లో ఉండగా ఇది చాలా అధ్వాన స్థితిలో ఈ ప్రాంగణం కానీ ఇదంతా ఉండేది. అప్పుడు విజిట్ చేసి ఒక మినిస్టర్గానే కన్సర్న్ మినిస్టర్గా ఉన్నాం కాబట్టి ఆ రోజు అవకాశం ఉండింది. దాదాపు 18 నుంచి 20 కోట్ల రూపాయలు దీనికి మనం శాంక్షన్ చేసుకోవటం, కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఏదైతే మనం చూసామో క్యాంటీన్ భోజన సంబంధించి అక్కడ దగ్గర నుంచి మొత్తం అనేక ఫెసిలిటీస్. జగన్నాథ స్వామి రథోత్సవాల్లో భాగంగా 3వ రోజు జగన్నాథుడు వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక వంటంలో కొలువైన సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామిని ఆలయ అర్చకులు వరాహ అవతారంలో అలంకరించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సముద్ర గర్భంలో ఉన్న భూదేవిని రక్షించేందుకు మహావిష్ణువు ఆదివరాహ రూపంలో అవతరించారని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారన్నారు. నమస్కారం, నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానానికి ఈయోగా పనిచేస్తున్నాను. టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో ఈరోజు 3వ రోజు. విష్ణు అవతారాల్లో 3వ అవతారమైన వరాహ అవతారంలో ఈరోజు జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపు 4వ అవతారమైన నరసింహ అవతారంలో స్వామివారు దర్శనమిస్తారు. సింహాచలం నుంచి మనకి పట్టు వస్త్రాలు సమర్పించడానికి సింహాచల దేవస్థానం సిబ్బంది వస్తారు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 700 మందికి అన్నదానం జరుగుతుంది. అలానే సాయంత్రం 5 గంటల నుంచి మనకు 9 గంటల వరకు చిన్నారుల నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే వాతావరణం కూడా బాగా అనుకూలంగా ఉంది కాబట్టి అధిక సంఖ్యలో వచ్చి జగన్నాథ స్వామి వరాహ అవతారంలో ఉన్నప్పుడు దర్శనం చేసుకోమని కోరుకుంటున్నానండి. విజయ నిఘంటు చంద్రిక తెలుగు వాయిద్యత మహానిఘంటు ఆవిష్కరణ సభ మదలపాలెం కళాభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ గోకుల్ చంద్ర రాహుల్ చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రకృతి సాహితీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన నిఘంటు చంద్రిక అందరికీ ఉపయోగకరమైనదన్నారు. తెలుగు భాషాభిమానులందరికీ అత్యంత ఆదరణీయ పుస్తకం కాగలదని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, నిఘంటు స్వరూప పరిచయకర్తలు ఆచార్య రాణి, సదాశివమూర్తి, డాక్టర్ కె సుజని తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా నేను అందరికీ పదే చెప్తున్నాను, పొరపాటు సగం తల్లిదండ్రులు ఉంది. అసలు పొరపాటు ఇంగ్లీష్ వాళ్ళు అయితే, ఆ తర్వాత పాలకులు అయితే, ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నాన్న నువ్వు మమ్మీ అను, డాడీ అను. అమ్మా అంటే అంతరాలని చూస్తాం, మమ్మీ అంటే మూతిలో అని చూస్తాం. ఒకసారి కావాలంటే రాత్రికి వెళ్ళి ఒకసారి దాన్ని అనుసరించేవాడు ట్రైన్ అంటారు కదా, ట్రైన్ వేసుకోవడం. అమ్మాని పిలిస్తే ఎంత మాధుర్యంగా ఉంటుంది, మమ్మీని పిలిస్తే ఎలా ఉంటుంది అనేది నేను వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మన పిల్లలు మనం ఆ విధంగా తయారు చేస్తాం. నేను అమ్మ అనే అద్భుతమైన పదం ఉండగా ఈ మమ్మీ డాడీ బీడీ జాడీ చేడి ఈ పదాలు ఎందుకు కొడుతున్నాం నాకైతే అర్థం కావడం. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం తప్పు లేదు, కానీ ఇంగ్లీష్ వాళ్ళగా తయారుగా ఉండిపోతుంది. చెప్తే అబ్బాయి నాతో సార్ మీరు సరదా వస్తున్నారు, నేను చెప్పిన అటుగా సార్ పైకి వెళ్ళాలి. పైకి నాకు అర్థమైంది, కాబట్టి వాడికి అర్థం కావడం కోసం మరింత విడమని చెప్పడం కోసం కాస్త అలా చెప్పాను. నేను చెప్పాను భారత రాష్ట్రపతి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన నేను పల్లెటూరులో 4 కిలోమీటర్లు నడిచి వీధి బడికి పోయి ఇసుక మీద రాసిన నేను దేశంలో 2వ ఉపరాష్ట్రపతి. విదేశ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మన తెలుగువాడు మాట వరకు శ్రీ నూతనపాటి వెంకటరమణ గారు, ఆయన కూడా మాతృభాష చదువుకున్నారని చెప్పారు కదా, ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. అలాగే ఈ దేశంలో ఇప్పుడు కూడా అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రిని ప్రపంచం అంతా కొనియాడుతున్న మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలి, అసలు ఇంగ్లీష్ కాన్వెంట్ చూడాలి. మరి ప్రధానమంత్రి అయిపోయాడు. సో ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఈ పదవులన్నింటికి ఎంపికైన వాళ్ళకి వాళ్ళ భాషలో చదువుకుంటే ఆడలేకపోయినప్పుడు మన పిల్లలకి భవిష్యత్తు ఉండదని మనం ఆలోచించడం అర్థం లేదు. దీని అందరూ గమనించాల్సి ఉంది, తెలుసుకోవాల్సి ఉంది. మన భాష అద్భుతంగా ఉంది. దాంట్లో మనం మాట్లాడే మాటలు ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో, ఆత్మీయతతో నిండి ఉంటాయి. అది సహజంగా పిల్లలకి మనం నేర్పిస్తే తొందరగా అలవాటు అవుతుంది. వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు స్వేచ్ఛగా మంచిగా వ్యక్తపరిచేటికి అవకాశం కూడా మాతృభాషలో సాధ్యమవుతుంది. వాడు చిన్నప్పుడే వాడికి ఇంగ్లీష్ పెట్టామనుకోండి, వాడు భాష నేర్చుకోవాలా, విషయం నేర్చుకోవాలి, లాంగ్వేజ్ as well as సబ్జెక్ట్, ఈ 2 నేర్చుకునే ముందుకు పోయాడు. అంత చిన్న వయసులో అంత భారం వాళ్ళ పైన పెట్టాల్సిన అవసరం ఉందా, ఇది ఆలోచించాల్సి. అందుకని మన విద్యా విధానంలోనే మార్పు 5వ తరగతి వరకు అందరికీ మాతృభాషలో విద్య బోధన చేయడం అవుతుందో అనివార్యం చేయవలసి ఉంది, అనివార్యం. ఆ తర్వాత 10వ తరగతి వరకు ఇంకా మంచిది. తర్వాత నిదానంగా వాడికి ఇంగ్లీష్ నేర్పించవచ్చు, నేర్చుకుంటారు. అప్పుడు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలని చెప్పబడేది రష్యా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, ఈ దేశ అధిపతులు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరు. నేను అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నా, ముందు కేంద్ర మంత్రిగా ఉన్నా, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, చాలా మంది వచ్చి నన్ను కలిసేవాడు మర్యాద పూర్వకంగా మన దేశానికి వచ్చేవాడు. వాళ్ళు ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడేవాడు కాదు, వాళ్ళ భాషలో మాట్లాడేవాడు. జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, చైనీస్ భాషలో మాట్లాడుతుంటే పక్కన అనువాదకులు ఉండేవాళ్ళు, అనువాదం చేసి చెప్పేవాళ్ళు. అప్పుడు ఆనాటి విదేశాంగ మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్ గారు అడిగారు, ఏమా మనకి ఇంగ్లీష్ రాదా? అందరూ శుభ్రంగా ఇంగ్లీష్ వస్తూ, కానీ ఇంగ్లీష్లో మాట్లాడిన వాళ్ళు వాళ్ళ మాతృభాషలో మాట్లాడేందుకు గర్వపడతారు. అందుకనే వాళ్ళ మాతృభాషలో వాళ్ళు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పరస్పర సహకారంతో నడిచే కోఆపరేటివ్ బ్యాంకులను ప్రజలు విశ్వసిస్తారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడి. కార్మిక చట్టాల రక్షణ కోసం ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉంది. సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింగారావు పిలుపు. భూమండల రక్షణార్థం ఆది వరాహ రూపుడైన జగన్నాథుడు. 3వ రోజు వరాహ అవతారంలో భక్తులను అలరించిన వైనం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.
ఏదైనా పండు తిన్నా అన్నం తినో, టిఫిన్ తినో, స్నాక్ తినో, దాంతోపాటు చివరిలో ఒక మొక్క వేస్తాం పండు. అంటే మనిషికి ఈ రోజుల్లో ఉన్న అలవాటు ఏంటంటే